చిన్ని కృష్ణ నిన్ను చేరికొలతు ధారావాహికలో 2వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. శ్రీకృష్ణుడు ఎంత కమనీయమైనటువంటి, ఎంత మనోహరమైనటువంటి రూపం కలిగినటువంటి వాడో, ఆయన యొక్క చేష్టలు అంతకన్నా మధురమైనటువంటివి. ఇక ఆ చిన్నారి కృష్ణయ్య మాట్లాడేటువంటి మాటలు చూశామా, అంతకన్నా మధురమైనటువంటివి అవి. ఇలా ఒకదానికి మించి మధురమైనటువంటిది. అఖిలం మధురం అని చెప్పి మధురాష్టకాన్ని కూడా ఆయన మీద రాయటం జరిగింది. మనందరికీ పరిచితమైనటువంటిది. నువ్వు ఏమి చేసినా సరే, ఆయన నడిచినా మధురమే, ఆయన కూర్చున్నా మధురమే, శయనించినా మధురమే, పరిగెత్తినా మధురమే, చిన్ని మాటలు మాట్లాడినా మధురే, వేణుగానం చేసినా మధురమే, అంతా మధురమే ఆయన. మరి అలాంటి మాధుర్యము మనకి దొరికితే ఇంకా అంతకన్నా కావలసినటువంటి అదృష్టమే ఉంటుంది చెప్పండి. అలాంటి ఒక అదృష్టం మాకు కావాలి స్వామి అని చెప్పి మనందరం కూడాను ఈరోజు స్వామిని ప్రార్థన చేద్దాం. భగవంతుడు సర్వ గుణ సంపన్నుడు. అన్ని రకాలైనటువంటి ఉత్కృష్టమైన గుణాలు ఆయన దగ్గర ఉంటాయి. అలాంటి గుణాలు మనకు కొద్దిగా ఏదో అంత మాత్రం ఇచ్చినా చాలు కదా. వేదాంత దేశికులు అనేటువంటి మహానుభావులు సకల విద్యలకు అధిదేవత అయినటువంటి హయగ్రీవ స్వామిని ప్రార్థన చేస్తూ, దిశస్తు మీ దేవ సదాత్మదీయాః దయాతరంగానుచరాకటాక్షాః శ్రోత్రేషు పుంసాం అమృతం క్షరంతీం సరస్వతీం సంశ్రిత కామధేనుం అని ప్రార్థన చేస్తారు. అయ్యా స్వామి, నాకు ఒక మధురమైనటువంటి మాటలు మాట్లాడగలిగేటువంటి ఒక శక్తి ప్రసాదించు అన్నాడు. ఎందుకని? ఆ శక్తి ద్వారా నువ్వేం పొందాలయ్యా అని అనుకుంటే, నేను కాదు స్వామి, నా మాటలు విన్నటువంటి వాళ్ళు నీ యొక్క గుణ వైభవాన్ని గురించి తెలుసుకొని వాళ్ళు ఆనందపడాలి అనేటువంటి ఉద్దేశంతో నేను నిన్ను కోరుతున్నాను. ఆ కోరికలో కూడా స్వార్థం లేదు. ఈ మాటలు ఎవరైతే వింటున్నారో వినేటువంటి వాళ్ళకి ఒక చక్కని అదృష్టం కలగాలి కదా. అలాంటి అదృష్టం కలిగేటువంటి ఒక భాగ్యం వాళ్ళకి నువ్వు ఇస్తావు అనేటువంటి ఉద్దేశ్యంతో నేను నిన్ను ప్రార్థిస్తున్నాను స్వామి అని చెప్పి, అలా మనందరి తరఫున ఈరోజు లీలా శుక్లవారు శ్రీకృష్ణుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏమని? అయ్యా, నువ్వు చక్కనైనటువంటి స్వామిని, ముగ్ధమోహనమైనటువంటి రూపానికి తిరుగు లేదు ఇక్కడెక్కడా కూడా. దానితో పాటు నీ చేతిలో ఉండేటువంటి ఆ పిల్లన గ్రోవి చేసేటువంటి ఓ చక్కని నాదం ఏదైతే ఉందో అది మరింత అద్భుతం. ఆ పిల్లన గ్రోవి పెట్టుకొని అలా ఊదుతూ ఉన్నటువంటి నీ మనోహరమైనటువంటి రూపం ఏదైతే ఉందో అది ఇంకా అద్భుతం. అన్ని అద్భుతాలే ఆయన దగ్గర. ఇన్ని రకాలైనటువంటి అద్భుతాలన్నీ నీ దగ్గర ఉన్నాయి కదా స్వామి. దానిలో నుంచి కొద్ది మాధుర్యం, ఒక్కరవ ఇంత ఒక చిన్న డ్రాప్ మాకు వేస్తే చాలు. ఒక్కొక్క చినుకు అలా పడితే ఎలాగైతే బీటలు వారినటువంటి భూమి పులకరించిపోతుందో అలా నీ దగ్గర ఉండేటువంటి మాధుర్యాన్ని కొద్దిగా మాకు కనుక అందచేస్తే స్వామి, మేము బోళ్ళంతా ఆనందపడిపోతాం. కాబట్టి అలాంటి మాధుర్యాన్ని మాకు ఇవ్వవయ్యా నువ్వు అని చెప్పి ప్రార్థన చేస్తున్నారు.